నమస్తే సార్. నమస్తే సార్, మన వ్యూవర్స్ లో కొంతమంది అడిగిన క్వశ్చన్స్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం సార్. ఓకే. వెరికోసిల్ అంటే ఏంటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ విధానాలు గురించి అడుగుతున్నారు సార్. ముందు వెరికోసిల్ అంటే డిస్కస్ చేద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వంటింట్లో నీళ్లు బాగానే వస్తాయి కానీ అంట్లు తోమిన తర్వాత పోలేదు అనుకోండి, డ్రైనేజ్ ప్రాబ్లం. మగవాళ్ళకు స్పంజ్ టెస్టికల్స్ లో తయారవుతాయి. ఆ టెస్టికల్స్ కు రక్తం సరఫరా ఆర్టరీ అనే ఎర్రటి గొట్టం ద్వారా వస్తుంది. వచ్చిన రక్తం మళ్ళీ బ్లూ గొట్టం ద్వారా హార్ట్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ బ్లూ గొట్టం ఎఫిషియెంట్గా పనిచేయనప్పుడు దాన్ని వెరికోసిల్ అంటారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కిచెన్లో డ్రైనేజ్ ప్రాబ్లం, అలాగే టెస్టికల్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ వాడుకున్న తర్వాత వచ్చే బ్లూ కలర్ బ్లడ్ పోవడానికి డిలేడ్గా, ఇన్ఎఫిషియెంట్గా ఉంటుంది. దీనివల్ల వెయిన్స్ డైలేట్ అవుతాయి. ఇవి 2.5 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ వెడల్పు అయినప్పుడు దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. లెస్ దెన్ 2 ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. దీనికి రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి, మెడికల్ ట్రీట్మెంట్ అంటూ దీనికి ఏమీ లేదు. రెండోది సర్జికల్ ట్రీట్మెంట్. మూడోది ఎంబలైజేషన్. ఇంతవరకు బెస్ట్ రిజల్ట్స్ సబ్ఇంగ్వినల్ మైక్రోస్కోపిక్ వెరికోసిల్ లైగేషన్. ఇది చిన్న సర్జరీ అయిన రోజు లేదా విత్ ఇన్ 24 hours బయటకు వెళ్ళిపోవచ్చు. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. 40,000-45,000 మన హాస్పిటల్లో చేస్తాం. వేరే హాస్పిటల్స్లో రకరకాల రేట్స్ ఉండొచ్చు. అసలు వెరికోసిల్ ఉంటే ఏమవుతుంది, ఎందుకు సర్జరీ చేయించుకోవాలి? ఎందుకు అంటే, భగవంతుడు మగవాళ్ళకు ఉండే బాల్స్ని ఒక స్పెషల్ ఫీచర్స్తో తయారు చేశారు. మగవాళ్ళకు స్పంజ్ బాల్స్ నుంచి వస్తాయి, ఆడవాళ్లకు సిమిలర్ బాల్స్ కడుపులో ఉంటాయి, వాటిని ఓవరీస్ అంటారు. అందులో నుంచి ఊసైట్ వస్తుంది. మగవాళ్ళకేమో స్పంజ్ వస్తాయి. మీరు ఎప్పుడైనా వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు ఈ బాల్స్ కిందికి వేలాడబడతాయి. చల్లటి నీళ్ళు స్నానం చేస్తే పైకి మూవ్ అయిపోతాయి. ఇలా వేడి అయినప్పుడు కిందికి వేలాడబడి తన టెంపరేచర్ను తగ్గించుకుంటాయి. టెంపరేచర్ తగ్గినప్పుడు మాత్రమే స్పంజ్కు చొచ్చుకుపోయే శక్తి ఉంటుంది. ఎవరైతే హాట్ వాటర్ బాత్ చాలా టైం చేస్తారో, ఎవరైతే సానా బాత్ చేస్తారో, స్టీమ్ బాత్ చేస్తారో, వాళ్లకు స్పర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కనుక ప్రెగ్నెన్సీ రావాలనుకున్నప్పుడు ఒకవేళ వెరికోసిల్ ఉంటే సర్జరీ చేయించుకోవడం వల్ల రివర్స్ అయ్యే కండిషన్ ఉంటుంది. అయితే దీంట్లో రివర్సిబుల్ కండిషన్, ఇర్రివర్సిబుల్ కండిషన్ అని ఉంటుంది. ఈ రివర్సిబుల్ స్టేజ్లో మనం సర్జరీ చేయడం వల్ల వాళ్ళకు మళ్ళీ ఒరిజినల్ స్పర్మ్స్, వాటి మొటిలిటీ, వాటి చొచ్చుకుపోయే శక్తి, ప్రెగ్నెన్సీ రేటు ఇవన్నీ పెరుగుతాయి. అదే కనుక ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఉంటే 0 ఉంటుంది. ఒక కేసుకు అజూస్పర్మియా ఉండింది, సెకండరీ అజూస్పర్మియా. అంతకుముందు సెకండరీ ఇన్ఫర్టిలిటీ, అంతకుముందు అతనికి పిల్లలు ఉన్నారు, మధ్యలో మళ్ళీ పిల్లలు కావాలంటే అవ్వట్లేదు. దానికి మనం సర్జరీ చేసిన తర్వాత 30 మిలియన్ వచ్చింది. సో 0 ఉన్నది కాస్త 30 మిలియన్ వచ్చింది. కానీ ప్రతి కేసుకు ఇలా రాదు. కనుక వెరికోసిల్ సర్జరీ ప్రజెంట్ కండిషన్లో మైక్రో సర్జరీ ఇస్ ద బెస్ట్, గివ్స్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే సార్.